హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రాచరికం లయన్స్ గేట్ ప్లేలో ఉంది, తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు మూవీనే. ఈ మూవీ జనవరి 31న థియేటర్లో రిలీజ్ అయిందంట. మరి ఎన్ని రోజులు ఆడిందో కూడా నాకు తెలీదు. క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్లో బూమ్ బద్దలు కొట్టిన అప్సరా రాణి ఇందులో స్కిన్ షో లేకుండా యాక్ట్ చేసింది. అండ్ అప్పటి లవర్ బాయ్ వరుణ్ సందేశ్ విలన్గా కూడా సినిమాతో ఎంట్రీ. 2 hours 10 minutes ఉంది. ఇది ఏ సర్టిఫికెట్ ఫిల్ము, అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ ఉంది, వైలెన్స్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో కలిసి అయితే చూడొద్దు. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, రాచరికం నేనేదో అరాచకంలో ఉంటుంది అనుకుంటే ఈ రాచరికం చూసిన నాకు మైకం వచ్చింది భయ్య. ఇంటర్వెల్కి అరాచకం ఆరంభం అనే టైటిల్ వేశారు, కానీ ఈ అరాచకం కాస్త నీరసం తెప్పించింది. ఏం సినిమాలో ఏంటో. ఇంకా లయన్స్ గేట్ ప్లే అంటే ఇంకా నాకు తెలిసిందే కదా. ఈ మూవీలో మాత్రం నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇదొక రా అండ్ రస్టిక్ ఫిలిం. దానికి తగ్గట్లు సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది, ఎక్సలెంట్ ఉంది. ఆ విజువల్స్, ఆ కలర్ గ్రేడింగ్, కలర్ కరెక్షన్ చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. రాచరికం టైటిల్ బాగుంది, కానీ సినిమా మాత్రం ఏ మాత్రం నచ్చలే. అప్సరా రాణికి ఈ క్యారెక్టర్ కూడా పెద్దగా సెట్ అవ్వలేదు. చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ని సరిగా డీల్ చేయలేక బాల్తా పడింది. వరుణ్ సందేశ్ విలన్గా కూడా చేసిందేం లేదు. అతని డైలాగ్ డెలివరీ కానీ, ఆ పెట్టుడు మీసం కానీ ఏ మాత్రం సెట్ అవ్వలేదు అసలు. ఇంకొక హీరో విజయ్ శంకర్ ఉన్నారు, అతన్ని సినిమాలు ఎందుకు పెట్టారో కూడా తెలీదు. మూవీ స్టార్టింగ్ ఓకే అనిపించినా ముందుకు వెళ్తున్న కొద్దీ రొటీన్ స్టోరీతో ముందుకెళ్ళింది. టోటల్ ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ కాలేజ్ స్టోరీ, అక్కడ వచ్చే 2 పాటలు అంతా టార్చర్లా అనిపిస్తాయి. అవేం బాగోలేవు. ఇంకా ఫస్ట్ హాఫ్ మెల్లగా ఇచ్చుకుంటూ వచ్చా. సెకండ్ హాఫ్లో వరుణ్ సందేశ్ ఎంట్రీ అయ్యాక ఇంకా అక్కడ నుండి భరించలేకపోయాను. అవసరం లేని సీన్స్, పసలేని డైలాగ్స్, ఇదంతా రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చినా సరిగ్గా ఆ డైలాగ్స్ కూడా సరిగ్గా పలకట్లేదు. ఇంకా చాలామంది తెలియని ఆర్టిస్టులు పెట్టారు, సరైన ఎక్స్ప్రెషన్స్ లేవు, అవసరం లేని ఫైట్స్. ఇంకా క్లైమాక్స్ ఏదో అనుకుంటే సీఎం కుర్చీ కోసం అక్క తమ్ముడు పాకులాట, పొలిటికల్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. ఈ జానర్కే న్యాయం చేయలేకపోయింది. ఈ సినిమాకి అసలు ఎవడ విలను, వరుణ్ సందేశా లేదా అప్సరా రాణి మొగుడా? అప్సరా రాణి హస్బెండ్ని కూడా ఫస్ట్ హాఫ్ ఏదో బీభత్సంగా విలన్గా చూపించి వాడిని కూడా ఏందయ్య మీరు చేసింది. ఫైనల్గా ఈ సినిమా చూస్తే తలనొప్పి తప్ప మరి ఇంకేం రాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో బాగానే ఉంది, కొన్ని చోట్ల అస్సలు బాగోదు. ఈ రాచరికం చూసే బదులు రాత్రికి ఐపీఎల్ మ్యాచెస్ చూసుకోవడం అయితే బెటర్. ఓవరాల్ మరి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్ అండ్ జై హింద్.